ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. ఫైనల్లీ వచ్చేసిందండి వినాయక చవితి. ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు ఈ రోజు వస్తుంది, ఎప్పుడెప్పుడు గణేషుని పెట్టుకుందాం ఇంట్లో కానీ గల్లీలో కానీ. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. సో విజయ్ అయితే ఇలా వియాతో అడుగులు వేయిస్తున్నాడు. వియా పుట్టాక ఇదే మొదటి వినాయక చవితి అండి. ఇదే వియా ఫస్ట్ వినాయక చవితి. చూడండి మా ఇంటి వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. పూజ అయితే స్టార్ట్ చేసేసామండి. నేనైతే శారీ కట్టుకుందామని అయితే అనుకున్నాను, కానీ అనుకున్నవన్నీ జరగవు కదా అండి. సో అలా అయిపోయింది. ఈరోజు చాలా హెవీ వర్క్ అయితే ఉండేయండి. సో అందుకే రెడీ అయితే కాలేకపోయాను. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం వాళ్ళని చూసుకోవడానికి సగం టైం అయిపోతుందండి. ఇంకా పండుగలు వస్తే మాత్రం డబుల్ పని అలా అయిపోతుందండి. టైం ఫాస్ట్గా అలా వెళ్ళిపోతుంది అంతే. అందుకేనండి మళ్ళీ నేను రెడీ అవ్వాలంటే ఒక 1 అవర్ అయితే కావాలి. ఆ 1 అవర్ వేస్ట్ చేయడం ఎందుకని అలా స్టార్ట్ చేసేసాం పూజ. వియాకైతే కొత్త డ్రెస్ వేసేసాను. వినాయక చవితి రోజు మాత్రం కంపల్సరీ వర్షం పడుతుందండి. మా విలేజ్లో అయితే వర్షం పడింది. మీ విలేజ్లో కూడా పడిందో లేదో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఈ వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరి విఘ్నాలు తొలగి సుఖశాంతులతో ఉండాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ చిన్ని వినాయక చవితి స్పెషల్ వ్లాగ్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.